యెస్. హాయ్ స్టూడెంట్స్. ఈరోజు వచ్చి యూనిట్ వచ్చేసి అర్థమెటిక్ ప్రోగ్రెషన్స్. యాక్చువల్‌గా ఈ యూనిట్ నుంచి వచ్చేసి మనకి 1 మార్క్, 2 మార్క్ అండ్ 8 మార్క్స్ సమ్స్ ఈ 3 కన్ఫర్మ్‌గా పేపర్‌లో ఉంటది. 8 మార్క్స్ సమ్ కంపల్సరీగా సమ్ ఆఫ్ ఫస్ట్ nth టర్మ్స్ కంపల్సరీగా 8 మార్క్స్ సమ్ అనేది ఇందులోంచి వస్తదది. నెక్స్ట్ 2 మార్క్ nth టర్మ్ ఫైండ్ ఔట్ చేయమని 2 మార్క్స్ ఆర్ 4 మార్క్స్ ఏంటంటే యాక్చువల్‌గా ఎంత టర్మ్‌లోనే యాక్చువల్‌గా ఫైండ్ ఔట్ చేయమంటే ఎంత టర్మ్ ఫైండ్ ఔట్ చేయమంటాడు. లేదు వాడే ఎంత టర్మ్ ఇచ్చేసి ఎన్ అని ఫైండ్ ఔట్ చేయమంటాడు. ఎలా అంటే ఫర్ సపోజు 5, 10, 15, 20 సో ఆన్ 100 ఇస్తాడు. ఆడే ఏ అని ఇచ్చేస్తాడు. అందులో ఎన్ ఫైండ్ ఔట్ చేయమంటాడు. దానికి కంపల్సరీ 4 మార్క్స్ అడుగుతాడు. లేదు అంటే ఒక సీరీస్ ఇచ్చి ఫైండ్ 10th టర్మ్ ఆఫ్ ఏపీ అని అడుగుతాడు. అది 2 మార్క్స్ అడుగుతాడు. అంటే ఏంటి 1 మార్క్ అడుగుతాడు, 2 మార్క్ అడుగుతాడు, 4 ఆప్షనల్ ఆర్ 8 మార్క్స్ అడుగుతాడు. యాక్చువల్లీ ఈ యూనిట్ నుంచి వచ్చేసి 15-16 మార్క్స్ అండి మనకి. స్కీమ్ ఆఫ్ సో 15-16 మార్క్స్ కంపల్సరీగా మనకి ఈ యూనిట్ నుంచి వస్తాయి. యెస్. యాక్చువల్ దీంట్లో నుంచి 3-4 టాపిక్స్ ఉన్నాయి అంతే. యాక్చువల్‌గా ఏంటంటే ఫైండ్ ఫస్ట్ 3 ఆర్ 4 టర్మ్స్ అంటే ఫస్ట్ ఫస్ట్ టర్మ్ అండ్ కామన్ డిఫరెన్స్ డి ఇచ్చి ఫస్ట్ 3 ఆర్ 4 టైమ్స్ ఫైండ్ ఔట్ చేయమంటాడు. లే అది. లేదంటే ఒక సీరీస్ ఇచ్చేసి ఏ ఆర్ డి ఫైండ్ ఔట్ చేయమంటాడు. అది 1 ఆర్ 2 మార్క్స్ కంపల్సరీగా అడుగుతాడు. యెస్. యెస్. ఈరోజు వచ్చేసి మనం ఫస్ట్ టాపిక్ చెప్పుకుందాం. ఫస్ట్ టాపిక్ వచ్చేసి యాక్చువల్‌గా వాడు ఏమిస్తాడంటే ఏ ఈజ్ ఈక్వల్స్ టు 10, డి ఈజ్ ఈక్వల్స్ టు 10 అని అడుగుతాడు. సో, అలా అడిగి ఫైండ్ ఫస్ట్ 4 టర్మ్స్ అని అడుగుతాడు. ఫైండ్ ఫస్ట్ 4 టర్మ్స్ అని అడుగుతాడు. యాక్చువల్‌గా మీకు ఆల్రెడీ తెలుసు టర్మ్స్ ఎలా ఉంటాయి. యాక్చువల్‌గా ఏపీ అంటే ఫస్ట్ ఏంటి ఏ, తర్వాతదేంటి ఏ ప్లస్ డి, తర్వాతదేంటి ఏ ప్లస్ 2డి, తర్వాతదేంటి ఏ ప్లస్ 3డి అండి. యెస్. సో, ఏ ప్లస్ డి, ఏ ప్లస్ 2డి, ఏ ప్లస్ 3డి. యెస్. మీకు ఆల్రెడీ తెలుసు. దీని ద్వారా ఏం లేదు. ఇందులో ఏ ఏంటేంటి ఫస్ట్ టర్మ్. ఇచ్చిన దాంట్లో ఫస్ట్ టర్మ్. డి అంటే ఏంటి కామన్ డిఫరెన్స్. యెస్. డి అంటే ఏంటి కామన్ డిఫరెన్స్. యెస్. ఇప్పుడు ఏంటంటే యాక్చువల్‌గా వాడు ఏమడిగాడు ఏ ఇచ్చాడు, డి ఇచ్చాడు. వాడు ఏం ఫైండ్ ఔట్ చేయమన్నాడు ఫస్ట్ 4 టర్మ్స్ ఫైండ్ ఔట్ చేయమన్నాడు. ఏం లేదు. ఫస్ట్ టర్మ్ ఏమొస్తది 10 ఏసుకోండి. అది ఫస్ట్ టర్మ్. సెకండ్ టర్మ్ వచ్చేసి ఈ 10కి డిని కలపడమే. ఏముంది నెక్స్ట్ టర్మ్ ఏంటి ఏ ప్లస్ డి అన్నాడు. ఈ 10కి డి కలపడమే. 10 ప్లస్ 10 ఎంత 20. యెస్. థర్డ్ టర్మ్ అంటే సేమ్ ఈ 20కి మళ్ళీ ఇంకో డి కలపడమే. డి కలపడమే. 20 + 10 30 సేమ్. ఫోర్త్ టర్మ్ అంటే ఏంటి? సేమ్ 30కి 10 కలపడమే 40 అంతే. ఫస్ట్ 4 టర్మ్స్ అంటే 1 మార్క్ సమ్ అండి ఇది యాక్చువల్‌గా. అంతే అయిపోయింది. చాలా ఈజీ సమ్స్. యెస్. మీకు ఇంకా అర్థం ఇప్పుడు మనం చేసిన ఆన్సర్ కరెక్టా రాంగా చెక్ చేసుకోవడానికి మీకు ఆల్రెడీ తెలుసు. యెస్. కామన్ డిఫరెన్స్ ఎలా కనుక్కుంటామండి? సెకండ్ టర్మ్‌లోంచి ఫస్ట్ టర్మ్ తీస్తాం. అంటే ఏంటి? సెకండ్ టర్మ్ అంటే ఏంటి? ఏ2 మైనస్ ఏ1 లేదు. థర్డ్ టర్మ్ నుంచి సెకండ్ టర్మ్ ఏది తీసినా మీకు కామన్ డిఫరెన్స్ అదే వస్తది. యెస్. ఫస్ట్‌ది ఏంటి ఏ1, సెకండ్‌ది ఏ2, థర్డ్‌ది ఏ3, ఫోర్త్‌ది ఏ4. యెస్. ఏ2 అంటే ఎంత ఇక్కడ 20. ఏ2లోంచి ఏ1 తీయండి 10. యెస్. 20లోంచి 10 తీస్తే ఎంత 10. యెస్. కామన్ డిఫరెన్స్ 10 కదా! యెస్. మీరు చేసిన సమ్ కరెక్ట్ అనమాట. మీకలా ఒకేళ జస్ట్ మీకు చెప్తున్నానంతే. ఇది కరెక్టా? రాంగా? అని తెలుసుకోవడానికి మాత్రమే. అది. యెస్. ఇంకో సమ్ చెక్ చేద్దాం. సేమ్. ఏ ఈజ్ ఈక్వల్స్ టు -2 ఇస్తాడు. డి ఈజ్ ఈక్వల్స్ టు 0 ఇస్తాడు. ఫైండ్ ఫస్ట్ 4 టర్మ్స్ అని అడుగుతాడు. సేమ్ ఇదే ప్రాసెస్. ఫస్ట్ టర్మ్ ఏంటి ఏ ఇక్కడ రాయండి -2 దానికి డీని కలుపుకుంటే వెళ్ళండి. ఎన్ని టర్మ్స్ అయితే అంటాను. ఫస్ట్ సెకండ్ టర్మ్ -2కి +0 కలిపితే ఎంత -2ఏ. యెస్. సెకండ్ టర్మ్ అయిపోయింది. సేమ్ మళ్ళీ దీనికి ప్లస్ డీని కలుపుకుంటే వెళ్ళడమే మీకు ఈజీగా చెప్తున్నాను. -2కి మళ్ళీ 0 కలపండి -2ఏ. -2కి మళ్ళీ 0 కలపండి -2ఏ. ఇదే అంతే. ఫస్ట్ 4 టర్మ్స్ అంటే అది. ఇంకో సమ్ చూద్దాం. ఏ ఈజ్ ఈక్వల్స్ టు 4, డి ఈజ్ ఈక్వల్స్ టు -3 ఇచ్చాడు. సేమ్. ఒకే ప్రాసెస్. ఒకే కథ. ఫస్ట్ ఏసుకోండి. అది ఫస్ట్ టర్మ్ అవుద్ది. నెక్స్ట్ సెకండ్ టర్మ్‌కి
ఈ దీనికి డీని కలపడమే. ఈ ఏ ఉందో చూసారా? దీనికి డీని కలపడమే. 4కి అంటే 4 ప్లస్ -3 అంటే ఎంత? తర్వాత చూసుకోండి. యెస్. కిందేసుకున్నాం 4. 4లోంచి -3 తీస్తే ఎంత? 1 అంతే. సేమ్ ఇది సెకండ్ టర్మ్ 1 అనేది. నెక్స్ట్ ఈ 1కి మళ్ళీ -3 కలపండి. 1కి -3 కలిపితే ఎంత? -3 1లోంచి -3 తీస్తే ఎంత? -2 ఇది థర్డ్ టర్మ్ అవుద్ది. సేమ్ మళ్ళీ -2కి మళ్ళీ ఫోర్త్ టర్మ్ కావాలంటే మళ్ళీ దీనికి ఈ డీని కలపడమే. యెస్. అప్పుడు -2 -3 -2 -3 ఎంత? -5 అంతే. అయిపోయింది. ఫస్ట్ 4 టర్మ్స్ ఇంతే. ఇది. ఇంకో సమ్ చెప్పుకుందాం. ఫోర్త్ సమ్. యెస్. ఫోర్త్ సమ్ వచ్చేసి -1, 1/2 ఇస్తాడు. అంటే ఏంటి ఇక్కడ? ఏ అంటే -1, డి అంటే 1/2. యెస్. సేమ్ ఒకటే ప్రాసెస్. యెస్. ఫస్ట్ టర్మ్ అంటే ఏ యేసుకుంటారు -1. దీనికి ప్రతి ఎన్ని టర్మ్‌లు కలిపితే అన్ని టర్మ్‌లు అన్ని డీలు కలుపుకుంటే ఎళ్ళిపోవడమే. యెస్. మళ్ళీ -1కి +1/2 యాడ్ చేయండి. ఎంత? -1 + 1/2 అంటే ఒకటిలోంచి హాఫ్ తీసేయండి. హాఫ్ వస్తది. ఇక్కడ పెద్దదేంటి -1 కాబట్టి -1/2 అవుద్ది. అంతే. నెక్స్ట్ మళ్ళీ ఇది సెకండ్ టర్మ్‌కి మళ్ళీ దీన్ని యాడ్ చేసుకుంటూ వెళ్ళండి. ఈ -1/2 + 1/2 చేస్తే ఎంత? 0. నెక్స్ట్ ఈ 0కి మళ్ళీ 1/2 కలపండి. 0కి 1/2 కలిపితే ఎంత? 1/2 అంతే. అయిపోయింది. ఇదే సొల్యూషను. యెస్. ఇంకో సమ్ చూద్దాం. 5, 5 ఇచ్చాడు. యెస్. సో, సేమ్ ఇదే ప్రాసెస్. ఏ = 5, డి = 5. సేమ్ చూద్దాం. ఫస్ట్ టర్మ్ ఏంటి? ఏ. ఇది ఏసుకోండి 5. నెక్స్ట్ ఈ 5కి మళ్ళీ డీని కలపండి. 5 + 5 ఎంత? 10. సెకండ్ టర్మ్ అవుద్ది. నెక్స్ట్ మళ్ళీ ఈ 10కి మళ్ళీ ఈ 5ని కలపండి. అది థర్డ్ టర్మ్ అవుద్ది. 10 + 5 ఎంత? 15. యెస్. మళ్ళీ 15కి 5 కలపండి 20. అంతే అయిపోయింది. చాలా అంటే చాలా ఈజీ అండి సమ్స్ ఇవి. చాలా అంటే చాలా ఈజీ. నెక్స్ట్ సో, నీకు ఫస్ట్ నుంచి చెప్తున్నాను. ఈ వీడియోస్ అనేది మీ ఫ్రెండ్స్ షేర్ చేసి వాళ్ళకి సబ్స్క్రైబ్ చేయించి లైక్ కొట్టమని చెప్పండి. అండ్ మీరు కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా? మళ్ళీ చెప్తాను. మీకు ఫార్ములాస్ అనేవి చాలా ఇంపార్టెంటు. మీకు నెక్స్ట్ థింగ్ ఏంటంటే మీ పబ్లిక్ ఎగ్జామ్స్ కూడా దగ్గరికి వచ్చేస్తున్నాయి. మీరు ఇప్పటి నుంచి ప్రాక్టీస్ చేయకపోతే లాస్ట్‌లో మళ్ళీ ఇష్యూ అయ్యేది మీకే. సో, మీకు మ్యాథ్స్‌లో ఎంత ప్రాక్టీస్ ఉంటే అంత మంచిది మీకు. ఓకేనా? యెస్. సో, నెక్స్ట్ మళ్ళీ అడుగుతున్నాను. ఇది వీడియోస్ అనేది మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయించుకోండి. ఓకేనా? నెక్స్ట్ వీడియోలో నెక్స్ట్ టాపిక్ ఎంత టైం చెప్పుకుందాం. ఓకేనా ఫ్రెండ్స్? ఓకే. బాయ్.